పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి నిర్మానసంగా ఉందనుకుంటున్నారా? దీని గురించి మీకు తెలియాలంటే ఈ ఊర్లోని ఇద్దరి వ్యక్తుల గురించి మీకు తెలియాలి. ఇతని పేరు లింగమూర్తి, 14 చేపల చెరువులకు అధిపతి. కానీ ఇతని చేపల చెరువులో నాణ్యత లేని కారణంగా ఊర్లోని ఎంతోమంది చావలకి కారణమయ్యాడు. కానీ ఎవరూ నోరెత్తరు, ఎందుకంటే చంపుతారని భయం. ఎంత హింసించినా అతని వద్ద బానిసలుగా పడి ఉన్నారు. ఇతని పేరే సత్యనారాయణమూర్తి. లింగమూర్తి ద్వారా ఊరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి అందరికీ తన దగ్గరున్న బోట్లని, మార్కెట్లలో కోట్లని అద్దెకిచ్చి తమ కాళ్ళ మీద తమను నిలబడమని సలహా ఇచ్చాడు. తన దగ్గర నుంచి ఊరి వాళ్ళను తీసుకెళ్ళిపోవడం ఇష్టం లేని లింగమూర్తి సత్యనారాయణపై విపరీతమైన పగతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి ఆ అవకాశాన్ని ఎలా, ఏ రూపంలో వినియోగించబోతున్నాడో మీరే చూడండి. తీసుకురండ్రా, రండ్రా, రండి. లింగమూర్తి అన్నతోనే పెట్టుకుంటావే, ఈ దెబ్బతో తెలుస్తాడే నీకు. బోర్డు తీసుకురండ్రా, రండ్రా. విజయ్, ఓ విజయ్, అద్దె డబ్బులు వసూలు చేసుకొచ్చాను. మన వాళ్ళంతా వేటకు బయలుదేరిపోయారు. మనం కూడా వెళ్దామా? అలాగే, వచ్చాయి బాస్, లేట్ అయిపోతుంది. విజయ్, ఇగో డబ్బులు ఇగో. మామా, ఏంటిది? 6,000 తగ్గాయి. ఆ సీతాదేవి 2 నెలల నుంచి అద్దె కట్టమంటే కట్టట్లేదు. ఏమనంటే ఆ పొట్టు వేరేని తీసుకురా, నేను చూసుకుంటానంటుంది. చేయదేం తల్లి, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఈ రోజు ఎలాగైనా దాని సంగతి చూడాల్సింది. పద చూసుకుందాం. ఎక్కడి నుంచి అక్కడి నుంచి మామా, పద పదగా పద పదగా మామా. ఏమైంది వీడికి ఇలా పడ్డాడు? ఎవర్రా నువ్వు? అది సరే అన్నా, అమ్మాయిని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నారు. ఏమన్నా సినిమా షూటింగా అన్నా?
సినిమా షూటింగ్ కాదు తమ్ముడు, దాన్ని అలా సరదాగా పక్క తీసుకెళ్లి ఆహా. మా ఊళ్ళతో కలిసి రేప్ చేద్దామని. ఆహా, ఆ. అలాగా అమ్మాయిని రేప్ చేయడం అంత ఈజీనా అన్న? నీకు తెలియదు తమ్ముడు, రేపులో ఉండే మజా ఏంటో. మావా ఆ. అక్కడ తగ్గట్లా. అది సరే అన్న, మీరు ఇలా తీసుకురావడం వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే ఒక్కలో పేరెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు తమ్ముడు, అందుకే కదా తీసుకొచ్చాం. మరి ఈ చుట్టుపక్కల వాళ్ళ అన్నగాని ఎవరైనా ఉంటే ప్రాబ్లం ఏమో. వాళ్ళ అన్న వస్తే ఏంటి తమ్ముడు, చూసావుగా ఎంతమంది ఉన్నామో. ఓహో, అది సరే అన్న, కాసేపు నేనే వాళ్ళ అన్నది అనుకోండి. ఆ చేసేదేదో నా ముందే చేయండి అన్న, మీకు చేసేదేదో చూస్తాను, చేయండి. రేయ్ వాళ్ళ అన్నయ్య అంటరా వచ్చాడు, ఆ ఆ, సంగతి ఏంటో రండి, చూడండి. మోతుకు బొక్కడి పోవాలి. రేయ్, వెళ్ళండి. రేయ్ ఈ రోజు వీడిని కానీ ఏకపోతే మా అయ్యగారు నన్ను ఎప్పటికీ సర్పంచ్ చేయరు. రేయ్ ఏసేంటి రా. ఏయ్! ఏయ్! రేయ్, కర్రలతో కాదురా, నీకు దమ్ముంటే ఉత్తి చేతులతో రారా, చూసుకుందాం. అలాగే అన్న, దా దా అన్న దా. రేయ్! రారా. అన్నయ్య, అన్నయ్య, అయ్యో చూడండి మామయ్య ఎలా కొడుతున్నాడు. ఆపండి మామయ్య. ఏయ్! కళ్ళలో విసిగేశాడు మామయ్య. పట్టుకండ్రా. తీసుకెళ్ళండి, పడవెక్కించండి దాన్ని. కాపాడండి, వీళ్ళెవరు తీసుకెళ్ళిపోతున్నారు. అన్నయ్య, అన్నయ్య. ఏయ్! ఆడు వచ్చేస్తున్నాడు, త్వరగా తీయండి రా. వదలరా. వదలండి, త్వరగా. ఎవర్రా మీరు? పోలీసులు ఎందుకు? తీయండి రా. ఏయ్! ఏసేంటి రా. మా అన్నయ్య వచ్చాడంటే అందరినీ చంపేస్తాడు. లక్ష్మి, లక్ష్మి, నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా. దొంగ నా కొడుకు నిన్ను ఎత్తుకొచ్చారు. అన్నయ్య
నీకేం కాలేదు కదా? రా ఎవరన్నయ్య వాళ్ళంతా? భయపడు. చాలా మా చెల్లి మీద భయం. చేసే దొమ్మేడికి రా ఉండేది. చూడు రక్తం ఎంత చూడు, రక్తం వస్తుందో కొట్టేసి చూసుకో. ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు కదా. అసలు ఎలా చిక్కావే వాళ్ళ చేతికి? నేను గుడికి వెళ్తుంటే వాళ్ళే లాక్కెళ్ళారు. నా తప్ప ఏంటి? నిన్ను అల్లుడు ఈ గొడవ సంగతి పక్కన పెట్టి ముందు సే సంగతి తేలుతాంపా. అంతేటవా? అక్కడికి వెళ్దాం. ఇదిగో ఇక్కడ జరిగిన విషయం పెద్దకి తెలియకూడదు. నువ్వు అటెళ్ళు, మేము ఎక్కెళ్తాం. చేద్దాం. జాగ్రత్త. రా చెప్తా. సంగతి తేల్చేద్దాం. అల్లుడు అసలు నువ్వు టెంప్ట్ అవ్వద్దు. ఆ సీతాదేవి మామూలుది కాదు. నువ్వు చూస్తావా మామ ఈరోజు దాన్ని వంగబెట్టి వేస్తా. ఈ రోజు అదే అల్లుడు, ఉండాలి, నువ్వు మాత్రం నేను అదే తప్పుకో. ఉండాలి. అంతే నువ్వు అదే తప్పుకో. ముఖ్యం మామ. పద చెప్తా. అస్సలు చూసుకోదా. అసలు పెద్ద దగ్గర అయిపోయింది మామ ఈరోజు. చేస్తుంది. నువ్వు మాత్రం టెంప్ట్ అవ్వకు. ఓయ్ సీతాదేవి రావే బయటికి. ఓయ్ సీతాదేవి రావే బయటికి. బయటికి రా. ఎవరు? ఎవరా? బయటికి రావే, తెలుస్తుంది ఎవరనేది. 2 నెలల నుంచి అద్దె కట్టకుండా మార్కెట్లో తప్పించుకొని తిరుగుతావే. రా బయటికి. ఓ పొట్టివీరా నువ్వా? అల్లుడు నేను పొట్టి వేరే ఉంటుంది అంత అల్లుడు. మాట అందా? ఆ. ఓయ్, ఇంకోసారి పొట్టి వీరా తోటకూర అన్నావు బోటుకు బొక్కడిపోద్ది. ముందు అద్దె సంగతి తెలుసు. అలాగే లోపలికొచ్చి తీసుకో. ఆగలండి మామా నువ్వే వెళ్ళు. గోదావరిలో పులసేప ఇస్తాను ఉన్నావంటే. చెప్పు ఏం కావాలి? అద్దె 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 ఆ, అద్దె. ఎంత? అది 2 నెలది 6,000. ఆ, ఒక్కసారి నా వంక చూసి చెప్పొచ్చు కదా. చెప్పు. 4,000. 4,000? నాకు 2,000. పెద్దయ్యా. అవును బాబా, ఇందాక అద్దెంత అన్నావు? చెప్పు. 1,000 రూపాయలు. 1,000 రూపాయలు పెద్దయ్యకి ఇవ్వాలి. అది కూడా లేదా? సర్లే, నేను చూసుకుంటానే. నేను చూసుకుంటా. అది కాదు బావా, ఊర్లో అందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? ఈ పొట్టి వీరగాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో అది మాత్రం చాలా మొరటుదై ఉంటుందంటున్నారు.
అలాగా మరి నాకు తెలియదే. అందుకని నీ గురించి ఎవరో తప్పుగా అనుకోకూడదు కదా. నిన్ను పెళ్లి చేసుకునేది నేనే కదా. అవునవును. ఆ, అందుకని నీకు బాగా నచ్చాలనే నా దగ్గరున్న డబ్బులతో గోరింటాకు, కమ్మలు, గజ్జలు, బొట్టు బిళ్ళలు అన్నీ తెచ్చేసుకున్నాను. మరి అవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటి? ఈ పొట్టి వీరగడి పెళ్ళం ఎంత అందంగా ఉందో ఊళ్ళో అందరూ చెప్పుకోవద్దా ఏంటి? అవునవును. ఏం బావా, నిజమే కదా? అవునవును. అందుకనే అవన్నీ కొనుక్కున్నాను. బావా, ఇందాకొచ్చే దారిలో ఒక మంచి చీరను చూశాను. ఆ చీరలో నేను చాలా అందంగా ఉంటాను. కానీ ఏం చేయను, ఆ చీర కొనుక్కుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఈ డబ్బులతోటి నేను చీర కొనుక్కుంటాను. మా బావ బంగారం. నా దగ్గరే అద్దె వసూలు చేస్తావా? అమ్మయ్య వీడు వచ్చాడు, డబ్బులు తెచ్చేస్తున్నాడు. అల్లుడు తెచ్చావా? ఇచ్చేసాను బాబా. ఆ? ఇచ్చేసాడా? ఎవరికి ఇచ్చేసాడు? ఖచ్చితంగా ఇదేదో చేసింది. అల్లుడు అవి వస్తున్నాడు. అవి మామా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఆగండ్రా. ఏరా అద్దె డబ్బులు వసూలు చేసుకొచ్చారా? తెచ్చాం పెద్దయ్య, కానీ అల్లుడు నిన్ను అడుగుతుంటే వాడి వంక చూస్తావేంట్రా? అద్దె డబ్బులు ఎక్కడా? తెస్తాం. మేమేమన్నా పాడు చేసామా ఏంటి? ఉన్నాయి డబ్బులు. ఉంటే మరి చూపించడానికి ఏంట్రా? పెద్దయ్యా, వాడి ముఖం చూస్తే అర్థం కావట్లేదా వాడి దగ్గర డబ్బులు లేవని? చంపేస్తాడు ఇందు. బాగైంది. చూపించలేదంటే అది అది నిన్నేరా అడుగుతున్నది? చెప్పు. అల్లుడు చెప్పండి, అడుగుతున్నారుగా చెప్పు. చంపేస్తాడు. అదేం లేదు పెద్దయ్యా, డబ్బులు తీసుకొని నీ దగ్గరికే బయలుదేరాను. కానీ ఇంతలో మన చేపల కొట్టు సీతాదేవి లేదు, ఆమెకేదో పెద్ద రోగం వచ్చిందంట. ఎవరో చెప్తేను చూసొద్దామని వెళ్ళి హాస్పిటల్ ఖర్చులు కుట్టాయి కదా అని చెప్పి ఇచ్చేసి వచ్చాను పెద్దయ్యా. పాపం కదా. ఓహో అలాగా. మరైతే దానికి వచ్చిన రోగం ఏంటి? అది హెచ్ఐవి అని పెద్దయ్యా. హెచ్ఐవినా? చి, చి, చి. కాదు పెద్దయ్యా, అది క్యాన్సరా, కీళ్ళ నొప్పులో, పక్షవాతమా, అదేదో ఒళ్ళు వేడెక్కిన రోగం అంట పెద్దయ్యా. ఇచ్చేవచ్చా పెద్దయ్యా, అంతే. పాపం కదా. ఓహో అలాగా. అయితే వెళ్దాం పదా. ఎక్కడికి పెద్దయ్యా? అదేరా, ఒకసారి వెళ్ళి దాన్ని చూసొద్దాం పదా. అబ్బబ్బే, వద్దు పెద్దయ్యా. అసలే పచ్చవాతము, కీళ్ళవాతము, బాడీ అంతా ఒకటే వేడికి కొట్టుకుంటుంది పెద్దయ్యా. పెద్దయ్యా, ఏమే నువ్వు బానే ఉన్నావా? నాకేమైంది? పొద్దున్నే రాగి సంగటి తిని పుష్టిగా ఉన్నాను. మరి వీడేంటి ప్రపంచంలో ఎక్కడ లేని రోగాలన్నీ నీకే ఉన్నాయని చెప్పాడు? అది సడన్ గా వస్తుంది ఇక్కడే ఉంటే ఏం చెప్పాడు? అదేనే హెచ్ఐవి రోగం అని. ఏ సచ్చినోడా, నాకే హెచ్ఐవి ఉందని చెప్పావా? అయిపోయావురా నువ్వు ఈ రోజు నా చేతిలో. ఆ? ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు వీళ్ళు? ఏమో. రే బంటి, పొలం అంతా ఇలా పచ్చగా నిగనిగలాడిపోతుంది. ఏం మందు వాడుతున్నావురా? ఇదేం చూసారండి? నన్ను సర్పంచం చేయండి, పంచాయతీలో ఉండే మందులన్నీ తెచ్చి మళ్ళీ కొట్టేస్తాను. అయితే నువ్వు సర్పంచ్ అయిపోయినట్టే అన్నమాట.
ఒకవేళ సర్పంచ్ అయితే నువ్వు ఏం అయ్ చేస్తావురా? బాబోయ్, పంచాయతీలో వచ్చే నిధులన్నీ తెచ్చి అయ్యగారికి ఇచ్చేస్తారండి మరి నా బాబోయ్. కోసం ఏం చేస్తావురా? ఊర్లోకి వస్తాయి కదా కొత్త కొత్త చిలకలన్నీ మీకే. అయితే నువ్వు సర్పంచ్ అయిపోయినట్లేరా? ఆగండ్రా, ఈ రోజు మిమ్మల్ని నరికి చేపలకి మేతగా వేస్తాను. ఆగమంటున్నానా? చిన్నబాబు చిలక ఛ, దొరుకుతావురా. రాత్రికి ఎలాగో నా పక్కలోకి వస్తావు. ఏమే ఆడొక్కడే మగాడా? మేం మగాళ్ళం కాదా? మాకు మగతనం లేదా? రావే, పక్కనే పంపు షెడ్ ఉంది, నా మగతనం ఏంటో చూపిస్తారా? ఏయ్, రావే. ఎవడ్రా? చిన్నబాబు అయ్యా అక్కడ కొడుతానయ్యా బాబు, బాబు కొడుతుంది అయ్యా కొట్టుతానయ్యా బాబు, వద్దు బాబు, వద్దు బాబు. అయ్యా అయ్యా అక్కడ కొట్టుతానయ్యా. అయ్యా మా చిన్నబాబు తట్టుకోలేడయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా అబ్బా చిన్నబాబు అయ్యా మా చిన్నబాబు అక్కడ కొట్టండి అయ్యా. బాగా అయింది వెదవకి. బాబుతో చెప్పరా. నా వ్యాపారాలు దెబ్బతీసింది కదా, నా కొడుకు మీదే చేయి చేసుకుంటారా? వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు. వీళ్ళ సంగతి చూడాల్సింది. అయ్యగారు దిక్కుమాలేడు బాబురా కాసేపు. ఊరుకోండి అయ్యగారు. మా చిన్నబాబు గారిని చూడండి, ఎలక పిల్ల లాంటి మనిషి, ఏనుగు లాంటి మనిషిని తండేశారు. అదే నేను సర్పంచ్ అయితే బొక్కలో పెట్టి తన్నిచ్చేవాడిని. అలా తన్నాడు, ఇలా తన్నాడు, ఎగిరిగిరి తన్నేశాడు అయ్యగారు. అయ్యగారు చిన్నబాబు గారు ఎలా తట్టుకున్నారు చిన్నబాబు గారు? ఒరేయ్, అన్నిసార్లు అనకరా, ఆడు తన్నింది ఒక్క చోటేరా. రేయ్, సిగ్గు లేదంటారా వాడితో తన్నులు తినడానికి? నానా, ఈసారి నన్ను వదిలిపెట్టు నాన్న, ఖచ్చితంగా చంపేస్తా. నోర్మై, అయ్యగారు నన్ను సర్పంచ్ చేయండి అయ్యగారు. నిన్ను కోసి ఆ, పెద్దయ్య, ఒకసారి నా జాతకం చెప్తారా? ఇప్పుడు ఎందుకు నీకేంట్రా, నువ్వు నా బిడ్డవి, జీవితంలో పెద్ద మహారాణి అవుతావు. అవునా? నిజంగా నేను మహారాణి అవునరా, అవుతానా పెద్దయ్య? తప్పకుండా మహారాణి అవుతావు. అబ్బా, ఇప్పుడు అన్నయ్య, ఇప్పుడు ఆ, అన్నయ్య. చూడు పెద్దయ్య. ఆ, నువ్వు పెద్ద దొంగ అవుతావురా. అంటే నేను దొంగను, ఇది మహారాణా? నేను ఒప్పుకోను. పెద్దయ్య, ఇప్పుడు నాది చెప్పండి. ఆ, నువ్వు మాత్రం వీడి పెళ్ళాన్ని ఆహా, అవుతావు. ఈ మాట కరెక్ట్ పెద్దయ్య. ఏదో రోజు చేపల కొత్తతో చంపేస్తుంది ఖచ్చితంగా. ఇంకోసారి చూస్తాను ఇదే. పెద్ద పెద్ద నా చూడు పెద్దయ్య. నువ్వు మాత్రం వీడి తొత్తు అవుతావు. ఆగో లింగమూర్తి, ఈ ఇల్లు దేవాలయం. ఇక్కడికి రావాల్సింది దేవతలు గాని మీలాంటి దయ్యాలు కాదు. ఉండరా బయటికి. పిల్లకాకి మేము వచ్చింది నీ కోసం కాదురా, మీ అయ్యగారి కోసం. కొంచెం తగ్గు. ఏయ్! ఆగరా అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. సరే పెద్దయ్య. ఏంటి లింగమూర్తి ఇలా వచ్చావు? ఏమీ లేదయ్యా, మత్స్యకారులకు మీరు చేసిన ఉపకారం చూసి ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. ఇదిగో ఇప్పటికి సమయం దొరికింది. అలాగే చిన్న సహాయం పొందాలని మీ వద్దకు ఇలా వచ్చానయ్యా. మహానుభావులు నా కోరిక తీరుస్తారనే నమ్మకంతోనే ఇలా వచ్చాను. ఏంటి లింగమూర్తి? ఏమీ లేదయ్యా, మా అబ్బ పోతూ పోతూ ఉన్నదంతా ఉంచుకున్న దానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. చివరకు నాకు మిగిలింది మా అమ్మ నా పేరును రాసిన చేపల చెరువులు మాత్రమే. ఇన్నాళ్ళు ఊర్లో వాళ్ళని బెదిరించో భయపెట్టో నా వ్యాపారాన్ని ముందుకు నడిపించాను. తమరు సర్పంచ్ అయ్యాక ఆ దొంగనాయాళ్లకు కొమ్ములు మలిచాయి. తమరు అద్దెకిస్తున్న బోట్లని, మార్కెట్లో కొట్లని చూసుకొని మా వ్యాపారాలు మేమే చేసుకుంటాం, మా అద్దెలు మేమే కట్టుకుంటాం అని పట్టు కూర్చున్నారయ్యా ఆ దొంగనాయాళ్ళు. కాబట్టి తమరు పెద్ద మనసుతో ఆ బోట్లని కొట్లని అద్దెకివ్వడం మానేస్తే నా వద్దే యథావిధిగా పడుంటారు. లింగమూర్తి, దున్నేవాడిదే భూమి, కష్టపడేవాడిదే కాలం. అయినా నీ చెరువులో పెంచే చేపల వల్లేరా ఊళ్ళో ఎంతో మంది అనారోగ్యాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదో, జరగనివ్వను. అందుకనే ఇలా చేశాను. ఒకవేళ అలా జరిగితే నిన్ను ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాను. నువ్వేంట్రా మమ్మల్ని ఊర్లో లేకుండా నువ్వేంట్రా మధ్యలో? ఆ?
తీరేస్తాను. రేయ్, ఆగండిరా, ఆగండి, వదిలే. చిన్నోడా వదిలే, వదిలే. అయ్యగారు వెళ్ళొస్తామయ్యా. వెళ్ళండి, కానీ మళ్ళీ రాకండి. ఒకసారి వచ్చినా మీలాంటి పిచ్చముండా కొడుకులకి సహాయం చేయడానికి మా ఇంట్లో ఎవరు సిద్ధంగా లేరు. ఆగో, ఎలాగో వచ్చావుగా, ఈ రూపాయి తీసుకొని బయలుదేరు. చూసింది చాలు, ఓబే. చూస్తారా? చెప్తా. అయ్యగారు నన్ను సర్పంచ్ చేస్తారు. అయ్యగారు నన్ను సర్పంచ్ చేస్తారా? చెప్పుతో కొడతాను. రాయ్, నోరు మూసుకుని ఇంటికి రా. రా. అమ్మా లక్ష్మి, అన్నయ్య ఎక్కడా? పెద్దయ్య, నీకు విషయం తెలుసా? ఏంటి? అన్నయ్య లింగమూర్తి కొడుకుని చిత్త కొట్టేశాడంట. అవునా? ఎందుకంట? సీత అంటే అన్నయ్యకి చాలా ఇష్టం పెద్దయ్య. అందుకే సీత జోలికి వచ్చాడని కుమ్మేశాడు వాడిని. వాడిని రాని ఈ రోజు తేల్చేద్దాం. అదే పెద్దయ్య, ఈరోజు ఎలా అయినా విషయం తేల్చాం. పెద్దయ్య, అన్నయ్య వస్తున్నాడు, అడగండి. రేయ్, ఇలా రా. ఏంటి పెద్దయ్యా? ఏంటి పెద్దయ్యా? ఏరా, లింగమూర్తి కొడుకుని కొట్టావంట, నిజమేనా? లింగమూర్తి కొడుకునా? నేనా? వస్తున్నావురా? ఎవరు చెప్పారు? వీడేంటి నన్ను చూస్తున్నాడు? అది సీత అంటే సీత అంటే నీకు ఇష్టమే కదా? ఏ ఛీ, ఛీ, అదేం లేదు పెద్దయ్యా. అయినా దాన్ని తీసుకొని ఆ చేపల కప్పు తెలుసులేరా? నా వల్ల కాదు. నిజం చెప్పు. అదే అదే పెద్దయ్యా, నీకు ముసలోడు అయ్యే కొద్దీ చాలా స్థలం ఎక్కువైపోతుంది. వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకో. నా దగ్గర మొహమాటం ఎందుకురా, నిజం చెప్పు. పెద్దయ్యా, అది అయినా చెల్లెమ్మ దాన్ని పెళ్లి చేసుకుని ఆ పొల చేపే, ఆ ఎడు చేపే, ఆ పచ్చి చేపే అని ముట్టుకునే బదులు ఇదంతా వదిలేయడం బెటర్ పెద్దయ్యా. రేపు మనం దాన్ని చేసుకుందామంటే మన ఇంట్లో ఏ మూల చూసినా కూడా నీసు కప్పు, చేపల కప్పు, ఆ కప్పు, ఈ కప్పు కట్టుకోలేం పెద్దయ్యా. నా మాట విను పెద్దయ్యా. వద్దు పెద్దయ్యా, వదిలే చెల్లెమ్మ. అంత బాధపడేదాని బదులు దాన్ని వదిలేయడమే మంచిది. రేయ్, నా కడుపు కంపు వాసన వస్తుందా? నిన్న రాలేదా? మొన్న రాత్రి రాలేదా? ఇక్కడ వస్తుందా కంపు? ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందా? చూపించు, చూపించు. తప్పుకో లక్ష్మి. వీడి సంగతి. అరే, చెప్పేది మీకే. ఆగండ్రా, ఆగండి. ఏరా, నిజం చెప్పు. సీత అంటే నీకు ఇష్టమే కదా? ఏమే, వాడంటే నీకు ఇష్టమే కదా? అవును పెద్దయ్య, నాకు ఇష్టం. రేయ్, నేను చెప్పేది వినండి. మీ అమ్మ కాశీ నుంచి తిరిగి వచ్చేలోపు మీ పెళ్లి అయిపోవాలా, సరేనా? అవును పెద్దయ్య, రేపు సాయంత్రం కల్లా వీడి కట్టే దాన్ని నా మెళ్ళ ఉండాలి. రేయ్, రేయ్, నేను ఉన్నావురా ఇక్కడ. ఆ?